హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమత వ్లాగ్స్. ఏంటి ఇంత హుషారుగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఈరోజు మరి చేయబోయేది అంతే స్పెషల్ అండి, చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడి అంటే ఇంకేంటండి, మనకు ఫస్ట్ వచ్చేది హుషారే కదా. దాని ప్రిపరేషన్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. దానికి ముందుగా ఒక చిన్న గ్లాస్ కానీ చిన్న కప్పు కానీ తీసుకొని ఒక కప్పు జీలకర్ర వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు ధనియాలు తీసుకోవాలి. మీరు తీసుకునే గ్లాస్ క్వాంటిటీని బట్టి ఉంటుందండి ఏదైనా సరే. దానికి డబల్‌గా ధనియాలు తీసుకోవాలనమాట. ఇవి కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆవాలు కూడా తర్వాత ఒక 2 కప్పుల వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా మెంతులు యాడ్ చేయాలండి. ఒక టీ స్పూన్ అనుకోండి. టీ స్పూన్ వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా కూడా వేయించాలి. మనకు పచ్చడి కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి, అది నాన్ వెజ్ కాబట్టి మనం ఇలా మసాలా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ పొడి చేసి పెట్టేసుకోవాలండి ఇవన్నీ. కానీ మెజర్మెంట్స్ కరెక్ట్‌గా చూసుకోండి మీరు నేను చెప్పినట్టుగా. తర్వాత నేను ఒక 2 కేజెస్ చికెన్ తీసుకున్నాను. దాన్ని నీట్‌గా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. పికిల్‌కి ఎప్పుడైనా చిన్న పీసెస్ ఉండాలి. నీట్‌గా కడిగి పెట్టేసుకొని ఆ వాటర్ అంతా పోయే వరకు ఇలా జాలి లాంటి గిన్నెలో వేసి పెట్టేసుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టి దాంట్లో మనం ఆయిల్ వేయట్లేదు. మీరు చూడాలి, ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఓన్లీ చికెన్ మాత్రమే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. మనకు చికెన్ ఎలా అండి, మనము వేడి చేయగానే వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, అలా వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఇందులోంచి మనం ఆయిల్ వేయకుండా ఇవి ఫ్రై చేస్తున్నాము. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని దాంతోపాటు పసుపు కూడా యాడ్ చేయాలి. ఇక ఇవి 2 వేసి మొత్తం అది వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కానీ దీనికి టైం చాలా పడుతుందండి. మనం ఎంత ఓపికగా చేసుకుంటే మనకు చికెన్ పచ్చడి అనేది అంత టేస్టీగా వస్తుంది. మనం ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకుంటేనే మనకు తొందరగా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇందులో వాటర్ మొత్తం వస్తుంది ఇప్పుడు పైనకి, ఆ వేడికి మనం ఆయిల్ వేయలేము ఇందులో. వాటర్ అంతా వెళ్ళిపోయి పొడి పొడిగా అయ్యేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. దీన్ని కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. ఎంత నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకుంటే పికిల్ అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, వాటర్ అంతా ఇలా వస్తుంది దీంట్లోకి. ఇదంతా వెళ్ళిపోతుంది, అబ్జర్వ్ అయిపోతుంది టోటల్గా. ఇలా ఇప్పుడు మీరు కరెక్ట్గా చూడండి, పొడి పొడిగా అయిపోయింది మొత్తం. మనం ఆయిల్ వేయకుండా ఓన్లీ సాల్ట్ పసుపుతోనే పొడి పొడిగా అయిపోయింది. అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ పెట్టి మనము డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలన్నమాట దీంట్లో. ఇప్పుడు మనము అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలన్నీ, అవన్నీ దీంట్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచాలండి. మనకు అక్కడ ఫ్రై అవ్వడము టైము, మళ్ళీ ఇందులో కూడా టైం పడుతుంది. అందుకే దీనికి టైమింగ్ ఎక్కువ పడుతుందని మీకు చెప్పాను నేను. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనము తీసుకున్నదంతా ఒక్కసారిగా వేసుకోకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వేసి ఇది మనకి పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలి. మనకు పీస్ అనేది మెత్తగా లేకుండా కొద్దిగా గట్టిపడాలన్నమాట. ఇది మనం ఇందాక వేయించి పెట్టుకుందంతా ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాము. కలర్ ఇలా రావాలండి మనకు పికిల్‌కి ఎప్పుడైనా సరే. ఇలా వస్తేనే మనకు ముక్క మెత్తగా లేకుండా గట్టిపడి పికిల్ తొందరగా పాడవకుండా ఉంటుంది. మనకు ఈ పికిల్ అనేది 2 మంత్స్ ఖచ్చితంగా ఉంటుందండి. నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంతకుముందు ఇది ట్రై చేశాను. ట్రై చేసి 2 మంత్స్ వరకు ఉంచాను. అది ఎలా చేశామో ఆ 2 మంత్స్ తర్వాత కూడా అలానే ఉంది. అంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉండొచ్చు. కాకపోతే అప్పటికే అయిపోయిందండి పికిల్. ఇంకా మా పిల్లలు ఉంచుతారా, అసలు చికెన్ పికిల్ పెట్టామంటే ఇంకా దానికే, ఇంకా స్కూల్ నుంచి రావడం చికెన్ పికిల్ తినడం, ఇదే పని గదా. అందుకే. కాకపోతే మనం ఎంత ఆయిల్‌లో ఎక్కువగా ఫ్రై చేసుకుంటే పికిల్ అనేది అన్నీ ఎక్కువ రోజులు బాగా ఉంటుంది. మనం వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా ఫ్రై చేస్తాం కదా, అందుకని ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. అలాగే మిగతా పీసెస్‌ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో నేను ఒక ½ కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఆయిల్‌లోనే. ఇంకేం కాదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇందులో. నేను ఒక 2 కేజెస్ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి ఒక ½ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇది మనకు ½ కేజీ వరకు వేస్తేనే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుందండి ఇందులో. కాబట్టి ½ కేజీ పడుతుంది ఖచ్చితంగా.
ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోని ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి ఒక్కసారి కలిపేసేయాలి ఇదంతా. దీని తర్వాత మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా! ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి కలిపేసేయాలి. కారం మనది ప్యాకెట్ కారం అయితే 3 స్పూన్స్ అండి. నేను ప్యాకెట్‌ది వాడాను. మనం ఇంట్లో అయితే ఎక్కువ ఘాటుగా ఉంది అనుకుంటే ఒక 2 ½ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇదంతా ఇలా కలిపి ఇలా ఆయిల్ అంతా పైనకొచ్చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇది కంప్లీట్‌గా కలిపేసేయాలి మొత్తం. వేసిన తర్వాత కలపాలి. అసలు చూస్తుంటేనే ఎంత బావుంది కలర్ కానీ, అసలు అది చూస్తుంటేనే నోరూరుతుంది. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బావుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. అంత బావుంది టేస్ట్ మాత్రం. ఈ ముక్కలకు మొత్తం ఆ గ్రేవీ అంతా పట్టేసేయాలండి. మొత్తం కలిపేసుకోవాలి కంప్లీట్‌గా. నెమ్మదిగా కలపండి. ఆ ముక్కలకు గ్రేవీ అంతా పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ ఖచ్చితంగా కలిపి కంప్లీట్‌గా కలిపి మంచిగా పెట్టుకోండది. పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇందులో. పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది. చిన్న చిన్నవి అయితే 2 యాడ్ చేసుకోండి. నిమ్మకాయ రసం కూడా వేసి కలిపేసుకోవాలి టోటల్‌గా. అసలు కలర్ ఆ బ్రౌనిష్ కలర్ అసలు చూస్తుంటే ఎంత బావుంది కదా! అంతే అండి. ఇక చికెన్ పికిల్ రెడీ. కాకపోతే దీన్ని మీరు గాజు సీసాలోనే చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోండి దీన్ని. ప్లాస్టిక్ కాకుండా గాజు సీసాలో అయితే బావుంటుంది. ఇక అంతే అండి చికెన్ పికిల్ రెడీ. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.